భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను చలసాని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా తేవడంలో వైసీపీ విఫలమైందంటూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ నాయకులతో కలిసి సీఎం ఇంటికి వెళ్తుండగా తాడేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అమలు చేయాలి విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే పోరాడతాం పోరాడతాం ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక ఉక్కు అమలు చేయాలి విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే. జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను, చలసాని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా తేవడంలో వైసీపీ విఫలమైందంటూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఇరువురు నేతలు. విద్యార్థి జేఏసీ నాయకులతో కలిసి సీఎం ఇంటికి వెళ్తుండగా తాడేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక ఉక్కు అమలు చేయాలి విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే పోరాడతాం పోరాడతాం ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక ఉక్కు అమలు చేయాలి విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీలను వెంటనే పోరాడతాం. రైట్. ఇరువురు నేతలను కూడా సీఎం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కూడా గత కొంతకాలం నుంచి పోరాటం అనేది జరుగుతుంది. కాకపోతే కేవలం ప్రత్యేక హోదానే లక్ష్యంగా కూడా జై భారత్ పార్టీని జేడీ లక్ష్మీనారాయణ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ స్టేటస్ని తీసుకురావటమే అని ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన ప్రత్యేక హోదా కోసం అనేక రకాలుగా కూడా ఆయన కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో ప్రతి పార్టీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేసింది అని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఈ క్రమంలోనే ఈరోజు సీఎం కార్యాలయం ముట్టడికి, తాడేపల్లి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుకి స్పందించి ఒక పక్కన విద్యార్థి సంఘాలు, మరో పక్కన సమైక్య ఆంధ్రకి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కూడా జై భీమ్ పార్టీ వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఆ సీఎం ముట్టడికి, ఇంటి ముట్టడికి పిలుపుని ఇవ్వటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరింపజేశారు. వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు తనిఖీ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాహనాన్ని వదలటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ జై భారత్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆయన జేడీ లక్ష్మీనారాయణ, అదేవిధంగా కూడా సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడైనటువంటి చలసాని శ్రీనివాస్, అలాగే జై భీమ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి
నాయకులు అందరూ కలిసి ముట్టడికి రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్నారు. అదేవిధంగా కూడా అక్కడ ముట్టడికి పర్మిషన్ లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ ముట్టడికి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాచ్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఈ జేడీ లక్ష్మీనారాయణ, చలసాని గోపి, చలసాని శ్రీనివాస్, అదేవిధంగా కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళైతే తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ సందర్భంగా ఈ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూడా ప్రత్యేక హోదా 15వ ఫైనాన్స్ కమిషను ఇవ్వద్దు అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది అవాస్తవం అని తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఒక పక్కన పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పి ఒక మంత్రి, కేంద్ర మంత్రి చెప్పినటువంటి సందర్భంలో ఏపీకి ఇవ్వడానికి ఏమిటి ఇది అని చెప్పి ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని మాత్రం తొక్కిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అని ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదని చెప్పి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా తాము పోరాడుతూనే ఉంటాము, ఎన్ని అరెస్టులకు కానీ ఎన్ని కేసులకు కానీ భయపడమని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడింది. సునీల్. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం